నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలుగు వైబ్స్ ఇన్ యూవీ. ఈరోజైతే మనం అజ్మాన్ ఫెస్టివల్ ల్యాండ్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మనం ఫ్లవర్ గార్డెన్ అయితే చూసేస్తున్నాం. ఫ్లవర్ గార్డెన్లోకి ఎంటర్ అయిపోయే ముందు ఇక్కడ చూసారంటే ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయో మీరే చూసేసేయండి. ఎన్నో రంగురంగుల పువ్వులు, రకరకాల పువ్వులు. మనమైతే ఈ పువ్వులను చూడడానికి ఇంకా లోపలికి వెళ్ళిపోయి చూద్దాం. అబ్బా, ఈ గులాబీ పువ్వులు అయితే గుత్తులు గుత్తులుగా ఎట్లా పూసేసిందో అన్నట్టుగా ఉంది. కానీ ఇదంతా మొత్తం ఆర్టిఫిషియల్ అనమాట. ఆర్టిఫిషియల్ పువ్వులతోనే ఇట్లా చేశారు. అబ్బా, నిజంగా గులాబీ చెట్టు అయితే కూడా ఇట్లా పుయ్యదేమో. ఎంత గుత్తులు గుత్తులుగా పెట్టేశారు చూడండి. చుట్టూ కూడా మొత్తం కుండీల్లో అయితే ఎన్ని పూలు ఉన్నాయో. ఇంకా ఈ కుండీల్లో పూలే ఇప్పుడు మనం అంతా చూసేద్దాము. ఎన్నో రకాల పువ్వులను అయితే చూద్దాము. ఇది ఒక చిన్న మిరాకిల్ గార్డెన్ అని చెప్పొచ్చు. ఇది అజ్మాన్ ఫెస్టివల్ ల్యాండ్ ఎంట్రన్స్లో ఉన్నాం. మనమైతే ఇప్పుడు 5 AED పెట్టి మనమైతే టికెట్ తీసేసుకోవాలి. ఇంకా ఇదైతే నవంబర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. మనమైతే కొంచెం లేట్గా వెళ్ళాము. నేనైతే ఇది చూసి షాకింగ్లో ఉండిపోయాను అనమాట. ఎంత బాగుందో బయట అని చెప్పేసి. చాలా బాగుంది. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి ఎంటర్ అయిపోయినాక మన టికెట్ ఇచ్చేసి ఇక్కడైతే ఒక 2 బాతులు ఉంచినట్లు ఒక చిన్న పాండ్ లాగా అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ పాండ్లో చూస్తే బుడ్డిగా ఈ కోడి పుంజులు ఉన్నాయి చూడండి, కొక్కరకో అనుకుంటా. నిజంగా ఈ కోడి పుంజుల్లో కూడా ఇట్లా టబ్స్ పెట్టి ఇలా పువ్వులు అయితే పెట్టేశారు. మొత్తం పువ్వులే అనమాట. అబ్బబ్బబ్బబ్బబ్బా, కన్నులు 2 సరిపోవట్లేదు ఈ చూడడానికి. ఇది ఒక దుబాయ్లో ఉన్న పెద్ద మిరాకిల్ గార్డెన్ అదైతే ఇక్కడైతే ఒక చిన్న మిరాకిల్ గార్డెన్ లాగా ఇదైతే ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ అట్లాగే పువ్వులతో అయితే భలే రెడీ చేసి పెట్టేశారు అజ్మాన్ ఫెస్టివల్ ల్యాండ్ని. ఇది సీజన్ బట్టి మారుస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటాయి అనమాట. ఇక్కడ ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఈ పువ్వుల గార్డెన్ పెట్టేశారు. ఇంకా మనం ఎంట్రన్స్లోకి ఎంటర్ అయిపోతే అబ్బాబాబా, ఈ సెట్టింగ్ అయితే ఇంకా అదిరిపోయింది. ఇంకా ఈ పువ్వులన్నీ ఇట్లా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ పిల్లలకి కొనుక్కోవడానికి సైకిల్స్, ఇంకా కొన్ని రకాల వస్తువులు అయితే ఇక్కడ అమ్మేస్తున్నారు. ఇగోండి, ఈ గొట్టం పూలే ఎక్కడికి వెళ్ళినా రంగులు మారుతాయి. కానీ ఇక మొత్తం ఇవే ఉంటాయి అనమాట. దుబాయ్లో ఎక్కువ ఎక్కడ చూసినా ఈ పువ్వుల పేరేంటో నాకైతే తెలీదు. బట్ ఇవే మాత్రం కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడు చూసినా. ఇంకా మొత్తం టోటల్ అసలు సెట్టింగ్ అయితే ఈ సెట్టింగ్ అదిరిపోయింది కదా. మీకైతే ఎట్లా అనిపించిందో మీరైతే చెప్పేసేయండి. మనం ఇంకా కొంచెం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటో నీళ్ళల్లో నుంచి మంట వస్తున్నట్టుగా ఈ లైట్లు అయితే వెలుగుతున్నాయి. వాటర్ అయితే మంచిగా వస్తున్నాయి అనమాట. ఇట్లా అయితే ఉంది ఇది చిన్నగా. ఇంకా మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోయి చూసేద్దాము. ఇక చూస్తే ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ స్టాల్స్ మనకి రెడీగా ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా చాలా రకాల ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మనకి 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనం 2వ గేట్ల నుంచి వచ్చాము. ఇక్కడ చూస్తే ఇక్కడ క్యాట్ పార్క్ ఉండేదంట, ఇప్పుడైతే లేదు. అందుకే ఇక్కడ ఈ సీట్స్ అన్ని ఇక్కడ పెట్టేశారు. ఇక ఇక్కడ చూస్తే ఫ్లమింగోస్. ఈ ఫ్లమింగోస్లో కూడా మంచిగా పూలు అయితే పెట్టేశారు. ఈ పింక్ ఫ్లమింగోస్లో ఇంకా కొంచెం పింక్ కలర్ పువ్వులు పెట్టేశారు. ఇంకా నెక్స్ట్ చూస్తే ఇంకా ఏనుగు. ఇక ఇవన్నీ అనమాట ఎలిఫెంట్. ఇక్కడ లవ్ షేప్లో అయితే పెట్టేశారనమాట. వ్యాలంటైన్స్ డే ముందు నుంచి కూడా ఇది ఇట్లానే ఉంది. నవంబర్ నుంచి స్టార్ట్ అయిపోయి ఇంక ఇట్లయితే ఫోటోలు దిగేస్తున్నారు ఈ హార్ట్ షేప్లో. ఇంకా నెక్స్ట్ అయితే ఈ హార్ట్ షేప్ని చూస్తే పువ్వులతో డెకరేట్ చేస్తారు కాబట్టి ఇది అసలు చెప్పాలంటే కళ్ళు చెదిరిపోయేలాగా ఉంది మాకైతే ఈ అజ్మాన్ ఫెస్టివల్ ల్యాండ్కి వెళ్ళడం. ఎందుకంటే అసలు ఎంత బాగా వీళ్ళు అరేంజ్ చేసేసారో మీరే చూసేసేయండి. ఈ చిన్ని కుండీలు, వీటిల్లో 2 సైడ్స్లో నుంచి అండ్ వీటికి వాటర్ ఎట్లా పోస్తున్నారో ఈ ఫ్లవర్స్కి, అండ్ ఈ లైటింగ్స్, ఈ సెట్టింగ్ అయితే అబ్బాబాబాబా అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. మేమైతే ఇట్లా లోపలికైతే వెళ్ళిపోయాము. ఇవన్నీ అయితే చూసేస్తున్నాము. కన్నుల పండగ, కన్నులు విందుగా ఉందన్నమాట. మీరైతే ఉంటే దగ్గరలో ఖచ్చితంగా విజిట్ చేసేయండి ఎవరైనా కానీ. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇంక ఈ ఫ్లమింగోస్ ఎక్కడికి వెళ్ళినా ఈ బారు కాళ్ళు వేసుకుని వీటిని ఎంత బాగా అసలు మొత్తం పెట్టేశారనమాట. రౌండ్గా పెట్టేశారు. ఇక చూస్తే ఫెస్టివల్ సిటీ ల్యాండ్ కదా ఇది. ఇక ఫెస్టివలే నడుస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉండే మ్యూజిక్ కానీ అసలు ఈ డీజే కానీ ఏమన్నా ఉన్నాయా, నేను సౌండ్ పెట్టలేదు కాపీరైట్ వస్తుందని. బట్ ఇక్కడ చూస్తే లైటింగ్స్ కానీ అస్సలు మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు. ఇక్కడైతే 5 dirhamsకి మనం వెళ్ళామంటే ఇది చాలా వర్తి అని చెప్పొచ్చు. ఇంకా మొత్తం తిరగడమే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ అనమాట. మనం వచ్చాం కదా ఎంట్రన్స్లో నుంచి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అట్లా హార్ట్ అయితే ఉంది గ్రీన్ కలర్గా పువ్వులతో. అండ్ చూస్తే ఈ వైట్ కలర్ కుండీల్లో కలర్ ఫ్లవర్స్తో దీనికి ఇట్లా పెట్టేశారు. ఫెస్టివల్ ల్యాండ్ అని ఇక్కడ రాసేస్తారు. ఇక్కడైతే ఈ ఫ్లమింగోస్ చూసామంటే ఎంత ముద్దొస్తున్నాయో అసలు నిజంగా. మొన్నైతే మీకు రియల్ ఫ్లమింగోస్ చూపించాను కదా. ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా చూసేసేయండి. అది కూడా లవ్ లేక్ అండ్ ఫ్లమింగో లేక్లో.
ఇవైతే ఆర్టిఫిషియల్ ఫ్లమింగోస్. అండ్ ఈ పువ్వులు చూసారంటే మిరాకిల్ గార్డెన్లో కూడా ఇట్లనే ఉంటాయి అనమాట, గుత్తులు గుత్తులుగా అయితే. అది ఇంకా బాగుంటుంది మిరాకిల్ గార్డెన్. బట్ ఇది చిన్న మిరాకిల్ గార్డెన్ అయితే చెప్తాను, ఎందుకంటే ఇది చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక నీనిమో అయితే ఉంది. ఈ క్యాట్ దగ్గరికి అయితే అందరం వచ్చేసాము. ఈ క్యాట్ దగ్గర పిల్లలు అయితే మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. క్యాటే కాదు, ఇంకా 2-3 రకాల వేషాలు వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇట్లనే. ఇక్కడ చూసామంటే ఇంకా అందరూ సెల్ఫీలు డాన్సులు అయితే మునిగిపోయారు. మా పిల్లలు కూడా చూసారంటే అసలు ఆ లైట్స్కి, ఆ డీజే సౌండ్స్కి, ఈ డాన్స్కి అయితే అబ్బాబ్బా తిమ్మత్తి. ఇక్కడ చూసామంటే కార్న్స్ అనమాట, రియల్ కార్న్స్ అనమాట. చక్కగా అవన్నీ ఉడకబెట్టేసి ఇచ్చేస్తున్నారు. ఇవ్వండి గొట్టం పూలు. ఈ గొట్టం పూలు పేరంటే మీకు తెలిస్తే చెప్పేసేయండి. పింక్ కలర్ పూలు అనమాట. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు ఈ నీనిమోతో డ్యాన్స్ మామూలుగా వేయట్లేదనమాట. ఈ పిల్లకాయలందరూ ఇట్లా, ఈ పిల్లలందరూ మంచి డ్యాన్స్ అయితే వేసేసారు. ఇక్కడ చూసుకున్నట్టే డీజే ఆడుతుంది కదా, ఇక్కడ కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఒక బొమ్మ ఉంది, ఈ మిక్కీ మౌస్ లాంటిది, ఈ ఎల్లో కలర్ బొమ్మ. దీని పేరు ఏంటో మీరైతే చెప్పేసేయండి. అండ్ ఇది కూడా మంచిగా ఆడుతుంది అనమాట, పిల్లలకి ఎంటర్టైన్మెంట్. అసలు ఎవరు ఖాళీగా లేరనమాట. మంచిగా ఈ డీజే సౌండ్స్కి అసలు వీటికైతే ఫుల్ డ్యాన్స్ అయితే ఆడేసేస్తున్నారు. పిల్లలు అయితే మస్తుగా ఎంజాయ్ చేస్తారు. మీరు కనుక చిన్న పిల్లలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. చిన్నపిల్లలు లేకపోయినా పెద్దలు ఉన్నప్పటికీ కూడా మీరు వెళ్ళేసి మొత్తం చూసేయండి. ఎందుకంటే అసలు ఇట్లాంటివన్నీ మనం చూడడానికి నిజంగా ఎంత బాగున్నాయో. అసలు ఇవన్నీ ఒక స్పెసిఫిక్ సీజన్లోనే ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనం ఖచ్చితంగా చూడాలి, దగ్గరలో ఉంటే మాత్రం మిస్ అవ్వకుండా. ఎందుకంటే టికెట్ రేంజ్ కూడా చాలా తక్కువ కదా. సో మనం ఎందుకు మిస్యూజ్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా మనమైతే వెళ్దాం. ఇంకా ఈ నీనిమో వచ్చేసి ఈవిడైతే ఒక డాన్స్ అయితే ఆడేసింది అనమాట. ఇంకా మా పిల్లలు కూడా దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఇంకా మా బుడ్డోడు కూడా దీంతో మంచిగా ఆడేసుకున్నాడు. మా అమ్మాయి అయితే దీంతో డాన్స్ వేస్తుంది. ఇంకా ఇట్లా చూసుకున్నట్లయితే మేము పిల్లిబొమ్మతో కొంచెం సేపు ఆడేసుకున్నాము. ఇక్కడ నుంచి మేమైతే కొంచెం ముందుకు మూవ్ అయిపోదాం అనుకున్నాము. ఈ ఫెస్టివల్ ల్యాండ్ అంతా చూస్తే ఇలా 1 మిలియన్ ఫ్లవర్స్తో ఇది ఉంది అని అయితే అంటున్నారు. మరి ఫ్లవర్స్ అయితే 1 మిలియన్ ఉన్నాయంట వీటిల్లో. కానీ వీటిలో చూస్తే పర్టికులర్గా ఇదిగోండి ఈ పిల్లిబొమ్మ ఎంత బాగా ఆడుతుందో. ఇక చూడండి, అబ్బా ఎంత బాగుందో కదా ఈ సెట్టింగ్ అంతా. ఇక్కడ ఈ సెట్టింగ్ అనేది మార్చేస్తూ ఉంటారు సీజన్ పెట్టి. అండ్ ఇక్కడ చూసారని మూన్స్ పెట్టేశారు. ఇంకా రంజాన్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఈ సెట్టింగ్ మార్చేసి వేరేది పెడతారు కొన్ని రోజులకి. కానీ అసలు ఈ కుండీల్లో ఈ పువ్వులు అయితే భలే పెట్టేశారు మొత్తం స్ట్రైట్గా. ఈ సెట్టింగ్ అయితే చాలా బాగా నచ్చేసింది నాకైతే. ఈ కుండీల్లోనైతే రకరకాల పూలుగా ఉన్నాయి, రకరకాల రంగుల్లో ఉన్నాయి అనమాట. ఈ రంగురంగుల పువ్వుల ప్రపంచాన్ని చూడడానికి మన 2 కళ్ళు సరిపోవట్లేదని చెప్తాను నేనైతే. సో మేమైతే మస్తుగా ఇక్కడైతే మొత్తం తిరిగేసాము. ఈ పిల్లలతో ఇలా వెళ్ళి ఇలా వ్లాగ్స్ చేయడం చాలా కష్టం అయినప్పటికీ ఇట్లాంటి ప్లేసెస్ చూస్తే మాత్రం చాలా హ్యాపీ ఉంటుంది. ఈయన వెనకాల రింగ్ ఎవరో గిరగిరా తిప్పేస్తున్నాడు అనమాట, లైట్ల రింగ్ ఒకటి పెట్టుకుని. మరి దీన్ని ఏమంటారో కానీ అసలు భలే తిప్పుకుంటూ అట్లా వెళ్ళిపోతూ ఉన్నాడు, లైట్లు పెట్టేసుకుని. మనం గురించి మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ ఇంకా మనమైతే దీన్ని ఇట్లా చూసేద్దాం. ఇట్లా మనం లోపలికి ఎంటర్ అయిన కొద్దీ కూడా ఇట్లా అయితే ఉంది. ఇంత బాగా అయితే డెకరేట్ చేస్తారు. ఈ ఒక లెఫ్ట్ సైడ్ ఏమో ఇట్లా రంగురంగుల పూలు ఉన్నాయి, రైట్ సైడ్ ఏమో ఓన్లీ వైట్ కలర్ ఫ్లవర్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా ఈ పువ్వులకి అయితే ఇట్లా మరి మనమైతే ఈ పువ్వుల వనంలో కాస్త అట్లా తిరిగేసేసాను. ఈ మంచులో తిరగాలంటే ఖచ్చితంగా ముక్కులు అయితే పట్టేస్తున్నాయి, అందుకే స్వెటర్లు అయితే వేర్ చేసామన్నమాట. ఇంక ఈ రంగుల ప్రపంచం పూలు అయితే మనమైతే కాసేపు వీక్షిద్దామని చూస్తే ఇక్కడ కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్గా ఉంది. అంతేకాదు ఫుడ్ స్టాల్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఎవరికి కావాల్సిన ఫుడ్ వాళ్ళైతే తినేసేయచ్చు. అండ్ ఇంకా పిల్లలకు కావాల్సిన స్నాక్ ఐటమ్స్ కూడా చాలా దొరికేస్తున్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా పిల్లలకి డాన్స్ చేయడానికి డీజే కానీ మ్యూజిక్ కానీ అసలు పిల్లలైతే అసలు ఉబ్బి తప్పిపోతున్నారు. ఇదిగోండి ఈయనైతే తెగ తిప్పేసేస్తున్నాడు మొత్తం దారంతా. ఇదిగో ఓవరాల్గా ఇదైతే అనమాట ఫెస్టివల్ ల్యాండ్ ఇట్లా ఉంది. ఇంకా ఈ బొమ్మ అయితే మా దగ్గరికి వచ్చేసి మా అబ్బాయికి అయితే హాయ్ చెప్పేస్తుంది. మా వాడైతే షాక్లో ఉన్నాడు, అయినా సరే భయపడకుండా నవ్వుకుంటున్నాడు మా బుడ్డోడు. నెక్స్ట్ మా బుడ్డోడికి అయితే ఇది వజన హాయ్ చెప్పేసింది. నెక్స్ట్ మేమైతే ఇంకా కొంచెం ముందుకెళ్దాం అనుకుని ఇగోండి ఇందాక గిరగిరా తిప్పిన లైట్లు డ్రెస్ అయినా ఇక్కడైతే నుంచున్నాడు అనమాట. ఇక వీళ్ళిద్దరూ అయితే మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి కొంచెం ముందులకైతే వెళ్ళిపోదాం. ఇగోండి ఇది చూస్తే ఇక్కడ వైలెట్ కలర్ ఫ్లవర్స్, పింక్ అండ్ వైట్ ఇట్లా అయితే ఉన్నాయి. ఈ పువ్వులు అయితే ఇక మొత్తం ఇదే డెకరేషన్ అనమాట. ఇవన్నీ లైటింగ్లో చూస్తుంటే అసలు ఈ లైట్లకి ఈ పువ్వులకి అయితే బాగుంది. పగల్లో కూడా బాగుంటుంది, బట్ లైటింగ్ వేసినప్పుడు అయితే ఇంకా కాస్త షైనింగ్ వచ్చినట్టున్నాయి, వీటికి ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట. ఈ లైట్స్కి ఈ ఫ్లవర్స్కి బాగా సెట్ అయింది అన్నిటికీ. సో మనమైతే ఈ చిన్ని మిరాకిల్ గార్డెన్ని ఇట్లా అయితే చూసేసాం. నెక్స్ట్ అయితే మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇక్కడ ఒక రెక్కల దగ్గర అయితే ఒక ఫోటో దిగేసాం అనమాట. బాగుంది కదా చూడడానికి ఈ వాల్ మీద ఈ పెయింటింగ్. ఇక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ
మీరు చూసినట్లయితే ఖచ్చితంగా బర్డ్స్ సెక్షన్ అయితే పెట్టేశారు. ఇక్కడ క్యాట్ పార్క్ కూడా ఉందన్నారు, బట్ క్యాట్స్ తీసేశారు. ఇగోండి బుజ్జి బుజ్జి కోడి పిల్లలు మునగడు తీసుకుని ఎట్లా ఉన్నాయో చూడండి, వీటికి బాగా చలేస్తున్నట్టుంది. అండ్ ర్యాబిట్స్ ఉన్నాయి కింద. ఇంకా చూస్తే ఇక్కడ చాలా రకాల బర్డ్స్ అయితే పెట్టేశారనమాట, ఎగ్జిబిషన్ లెక్క. ఇక వీళ్ళైతే ఇక బర్డ్స్ ఈ ర్యాబిట్స్ చూసి ఇక్కడే అసలు ఉండిపోతున్నారు, ఇంకా ముందుకైతే రావట్లేదు అనమాట. అండ్ ఈము కోళ్ళు అంటారు కదా, ఆ కోడి పిల్లలు ఇవి. ఇంకా నెక్స్ట్ మన బర్డ్స్ చూడండి ఎట్లా ఉన్నాయో, అబ్బబ్బబ్బా అసలు ఇవన్నీ కూడా ఇగోండి ఇంకా రకరకాల రంగుల పక్షులు. ఈ రంగుల ప్రపంచంలో ఈ రంగుల పక్షులను చూస్తుంటే ఎంత బాగున్నాయో ఈ ఫ్లవర్స్, ఈ బర్డ్స్ ఇవన్నీ కూడా. ఈడైతే ఇంకా ర్యాబిట్ దగ్గర కూర్చున్నాడు, అస్సలు రావట్లేదు అనమాట. ఈ ర్యాబిట్స్ బాగా నచ్చేసినాయి అంట. ఇంకా వాటి మొహంలో మొహం పెట్టేసి ఇక్కడే ఉంటున్నారు. వీళ్ళని తీసుకెళ్ళడం, వీళ్ళతో ఈ వ్లాగ్స్ చేయడం ఇది ఒక ఎత్తు అయితే మాకు. ఇక్కడ ఉండే వీటన్నింటిని నుంచి వాటిని కాపాడడం, వీళ్ళని చూసుకోలేక అబ్బబ్బబ్బబ్బా ఇక మాకే తెలుసు అనమాట. ఈ వ్లాగ్స్ ఎంత కష్టపడి చేస్తున్నానో అది నాకే తెలుసు. ఇంక చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఎడిటింగ్లు అన్నీ ఉంటాయి మాకు, ఎడిటింగ్స్ చేసుకోవడానికి కూడా. అందుకే దయచేసి మన ఛానల్ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అంటే కొంచెం సపోర్ట్గా ఉంటుందన్నమాట, కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది కదా, అందుకని. సో అంతే, ఎవరైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మీకోసం చాలా వ్లాగ్స్ అయితే చూపిస్తాను అండ్ ఎక్కువ ఎక్స్ప్లోరింగ్ అయితే చూపిస్తాను యూఏ అంతా కూడా. సో ఇవైతే బర్డ్స్ అనమాట. బర్డ్ సెక్షన్ అయితే ఇట్లా ఉంది. ఈ పావురాలు, ఈ చిలకలు, ఇక ఈ ప్యారెట్స్లోని ఈ చిలకల్లోని చిట్టి చిలకమ్మలు అయితే ఎంత బాగున్నాయో, బుజ్జి బుజ్జి చిలకమ్మలు. అసలు ఒకటని కాదు, చాలా రకాల బర్డ్స్ ఉన్నాయి, చాలా రకాల కలర్స్లో ఉన్నాయి ఇక్కడ. ఇక చూడండి ఇక్కడ వైట్ అండ్ ఇక్కడ ఇంకా రెండు కలర్స్ వచ్చేసిన చిలుకమ్మ. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా నాకు ఇటు బర్డ్స్ నేమ్ కూడా కరెక్ట్గా తెలీదు, కానీ ఇన్ని పక్షులు ఉన్నాయి ఇక్కడ. అజ్మాన్ ఫెస్టివల్ ల్యాండ్, ఇట్స్ నిజంగా చాలా 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 బాగుంది. మీరైతే ఒకసారి విజిట్ ఖచ్చితంగా చేసేసేయండి. ఈ బుడ్డి పక్షులు, ఇంకా అంతేకాకుండా పిల్లలకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. అంటే ఇప్పుడు మనం 5 రూపాయలు పెట్టి ఇవన్నీ చూసేయచ్చు, కానీ పిల్లల ఎంటర్టైన్మెంట్కి వెళ్తే ఖచ్చితంగా 100 రూపాయలు గీకాల్సి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. పిల్లల్ని తీసుకొచ్చినట్లయితే అదైతే గుర్తుంచుకోండి. ఇక్కడ పంజరాలు కూడా చూడండి ఎన్ని షేప్స్లో ఉన్నాయి. ఇక్కడ లోపలైతే పెట్టేశారు. ఇప్పటివరకు మనం బయట చూసాం కదా, ఇవన్నీ లోపల ఉన్నాయి అనమాట. ఎవరైనా కావాలంటే బయట చేసేయచ్చు అనమాట. అట్లయితే వీళ్ళు పెట్టేశారు. ఇలా అయితే మెయింటైన్ చేస్తున్నారు. చాలా రకాల పంజరాలు కూడా ఉన్నాయి. మొక్కలు కూడా ఇంకా చూడండి, ఇక ఫెస్టివల్ ల్యాండ్లో ఫ్లవర్స్కి ఏం కరువు ఉంటుంది, మొత్తం ఫ్లవర్సే కదా అండి. ఇక్కడ చూస్తే చిన్న చిన్న చుంచులు కూడా ఉన్నాయి. అబ్బా నేనైతే ఈ చూసి షాకే అని. ఈ గ్లాసుల్లో మూత పెట్టేసి ఫిష్లు అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఫిష్ అయితే బాగా తిరిగేస్తున్నాయి, డిడ్డు అనుకుంటా. ఇక్కడ అన్ని ఫిష్లు ఇవన్నీ కావాలంటే కొనుక్కేసుకోవచ్చు అనమాట. మన ఇంటికి తీసుకెళ్ళిపోయి మనం కూడా గ్లాసులో వేసేసుకోవచ్చు అనమాట. ఇంకా చూస్తే ఈ కోడి పిల్లలకి బాగా చలేసి పాపం అన్నీ ఒక్క చోటకి చేరినాయి వేడిగా ఉండడం కోసం. ఇంకా నెక్స్ట్ చూస్తే ఇవన్నీ చుంచు పిల్లలు అనమాట. ఈ చుంచు పిల్లలు కూడా ఇక్కడ ఉన్నాయి, ఈ ఎలక పిల్లలు. అండ్ ఇక్కడ చూస్తే బుడ్డి టార్టైస్, ఈ బుడ్డి తాబేళ్ళు ఎంత బాగున్నాయో చూడండి. ఈ బుడ్డి టార్టైస్, ఈ టార్టైస్లో అయితే ఇంక 4-5 ఉన్నాయి అనమాట. ఇట్లా ఉన్నాయి. అండ్ వీటిలో అయితే ఫిష్లు అయితే ఉన్నాయి. వీటిలో కూడా టార్టైస్ ఉన్నాయి అనమాట. ఈ బుడ్డి టార్టైస్ ఈ నాసు మొక్కల్లో ఇంక ఇట్లయితే పెంచేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్ లాగా ఇక్కడ పెట్టేశారు. ఇక్కడ చుంచు పిల్లల సెక్షన్ ఇదంతా. మీకు కావాలంటే ఈ మౌస్లు, ర్యాట్లు కూడా మీరైతే చూసేయచ్చు. అంటే క్యాట్స్ ఉంటే పిల్లలు బాగా ఆడుకునే వాళ్ళు, బట్ క్యాట్ పార్క్ అయితే ఇప్పుడు తీసేసారు, లేదు. సో అక్కడ క్యాట్స్ అయితే ఏం కనిపించలేదు. ఇదిగోండి ఇదైతే ఫస్ట్ ఫ్లవర్ గార్డెన్ ఇన్ అజ్మాన్ అంట. ఇది November 15 నుంచి కూడా స్టార్ట్ అయిపోయిందంట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని గురించి అయితే ఇట్లా ఇస్తారనమాట. ఇంకా ఈ పువ్వులన్నీ కూడా మనం ఇట్లా చూసుకుంటా కొంచెం ముందుకు వెళ్ళిపోయామంటే ఇంకా అన్ని పువ్వులే అనమాట. ఇక్కడ మొత్తం పువ్వులే. ఈ పువ్వుల డెకరేషన్స్లోనే రకరకాలుగా చేసేసారు కాబట్టి ఇగోండి డిఫరెంట్ టైప్స్ అనమాట, ఒకటని కాదు, ఇవి ఒక రకం. ఇవన్నీ కూడా ఈ లైట్లో చూస్తుంటే ఇవైతే చాలా ముద్దొచ్చేస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ మనం ఈ పెంగ్విన్స్, ఇంకా ఈ పెంగ్విన్స్ కాదు, ఈ ఎలిఫెంటు, ఇవి ఫ్లమింగోస్ నుంచి కొంచెం ముందుకెళ్ళిపోదాం. కొంచెం ముందుకెళ్ళిపోయి చూస్తే కనుక మనకి పిల్లలు ఆడుకోవడానికి సెక్షన్ ఉంది. ఈ పిల్లలు ఆడుకునే సెక్షన్లో కూడా మనం వెళ్ళామంటే వీళ్ళైతే అస్సలు రారు. మీకు ఓవరాల్గా అజ్మాన్ ఫెస్టివల్ ల్యాండ్ ఇట్లా అయితే ఉంది. సూపర్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఈ డీజేకి కానీ, ఈ లైట్లకు కానీ, అసలు ఇక్కడ మ్యూజిక్ కానీ, అండ్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కానీ అబ్బబ్బబ్బా అసలు వేరే లెవెల్గా ఉంది. అజ్మాన్లో ఎంత బాగా మెయింటైన్ చేశారంటే బాగుందంటే, అజ్మాన్ అంటే కొంచెం ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఇట్లాంటివన్నీ బాగా మెయింటైన్ చేసేస్తున్నారు. కానీ మనం ఇట్లాంటివన్నీ కూడా దుబాయ్, కానీ ఇక్కడ కూడా బాగా మెయింటైన్ చేస్తారనమాట. మెయింటెనెన్స్ అంటే వింటర్ స్పెషల్ అనమాట. వింటర్ స్పెషల్లో ఇట్లా పెట్టేస్తారు కాబట్టి మనం ఈ వింటర్ స్పెషల్ని అయితే మంచిగా ఆస్వాదించేయచ్చు. సో ఇక్కడైతే ఈ హార్ట్ షేప్ దగ్గరికి వచ్చి ఇక అందరూ
ఫోటోలు వీడియోలు. మరి మేము కూడా వచ్చినందుకు ఒక ఫోటో దిగాలి కాబట్టి పైకి ఎక్కాము. పైకి ఎక్కి చూస్తే మాత్రం ఓవరాల్గా ఇదంతా కనిపిస్తుంది, చాలా బాగుంది. ఒకసారి దాని మీద నుంచి చూస్తుంటే మొత్తం ల్యాండ్ అంతా కనిపిస్తుంది అనమాట, ఫెస్టివల్ ల్యాండ్ అనేది, ఈ డెకరేషన్ అంతా. సో దీన్నంతా చూడడానికైతే అదిరిపోయినాయి. ఈ ఫ్లమింగోస్ చూడండి, ఈ ఫ్లమింగోస్లో చూసారంటే పూల కుండీలు ఎట్లా పెట్టేశారో వీటిల్లో అసలు నిజంగా ఈ క్రియేటివిటీని చెప్పుకోవచ్చు మనం. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇదంతా ఈ హార్ట్ షేప్ ఉంది కదా, వీటిలో రియల్ ఫ్లవర్స్ పెట్టేశారు. ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ అన్నీ కూడా రియల్ ఫ్లవర్స్ ఇట్లయితే పెట్టేశారు. మనం ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్లో నుంచి ఒక ఫోటో తీసుకుని మనమైతే తర్వాత ఇంకా బయలుదేరిపోయాం. మొత్తం ఫెస్టివల్ ల్యాండ్ అంతా ఇదిగో ఈ ల్యాంపులతో ఈ పువ్వులతో ఇట్లయితే డెకరేషన్గా ఇట్లయితే ఉండిపోయింది. మనం ఇంకా మరి వీటిలో నుంచి ఒక రౌండ్ అయితే వేసేసి నెక్స్ట్ మనం కిడ్స్ సెక్షన్కి వెళ్దామని మూవ్ అయిపోతున్నాం. ఇక్కడ చూస్తే ఇంకా స్నో బొమ్మలు అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇదంతా కిడ్స్కి సంబంధించి ప్లే ఏరియా అనమాట పక్కన. ఇదైతే యాజ్ యూజువల్గా ఎప్పుడు ఉంటుంది. ఇక ఈ బుడగలు చెప్పవసరలా, ఎక్కడికి వెళ్ళినా ఈ బుడగలు ఈ తినేవి అయితే ఇంకా ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి కాబట్టి ఈ వీటిలో దొరికేసిన ఈ బబుల్స్ అనుకుంటా కూర్చున్నారు. ఇంకా పాపం ఎవడో ఒక్కడు కొనుక్కున్నాడు ఈ బబుల్స్ది, ఇది ఎక్కడ ఉందో కనిపించలేదు. కానీ ఇక వీటి దగ్గర చేరి ఇక ఆటలు ఈ పిల్లలు అయితే ఒకళ్ళని కాదు గుంపులుగా ఉన్నారు. నేను మా అమ్మాయిని ఒక్కదాన్ని తీశాను. ఇక్కడైతే చాలామంది ఉన్నారు. ఇక ఈ బుడ్డోడు ఉన్నాడంటే వీడు కూడా బబుల్స్ మయంలోకి పడిపోయాడు అనమాట. మంచిగా ఆస్వాదించేశాడు, అసలు వీటితో తెగ ఎంజాయ్ చేసేసాడు. ఈ బబుల్స్ పిల్లలకి బబుల్స్ అంటే చాలా ఇష్టం కదా. సో ఇట్లయితే ఉన్నారు. నెక్స్ట్ మా అమ్మాయి అయితే ఇక మరి గేమ్స్ రేంజ్లోకి వచ్చిందంటే ఇక ఆగదు కదా, ఏ పడతాయి. ఇంకా మా అమ్మాయికి కావాల్సిన అన్ని ఎక్కి ఆడేసేసుకుందనమాట. ఇక మా అబ్బాయి చూస్తే అవి కొనిపెట్టమని మారం చేస్తున్నాడు. మొత్తం ఓవరాల్గా పార్క్ అంతా మనం కొంచెం సేపట్లో అయితే వీక్షించవచ్చు. అండ్ మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కదా మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.